హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి రుచులు. ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా సున్నిపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సున్నిపిండి రాసుకోవడం వలన మన చర్మం బాగుంటుంది. చర్మం కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరుస్తూ ఉంటుంది. సో మనం సున్నిపిండిని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక టీ గ్లాస్ శనగపప్పు తీసుకోవాలి. మరొక టీ గ్లాస్ పెసరగుండ్లని తీసుకోవాలి. ఇక్కడ అన్నీ సమానంగా తీసుకుంటున్నాను. ఇదే గ్లాస్తో ఒక టీ గ్లాస్ వరకు బియ్యం వేసుకోవాలి. తరువాత ఎండబెట్టిన కొన్ని గులాబీ రేకులని తీసుకోవాలి. ఒక 3 పసుపు కొమ్ములని తీసుకోవాలి. పసుపు కొమ్ములని దంచి చిన్న చిన్న ముక్కలుగా దంచి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలి. సున్నిపిండితో స్నానం చేస్తే చర్మం చాలా కాంతివంతంగా మెరుస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. బయట వేలకు వేలు పెట్టి కొనుక్కునే పరిస్థితి ఉంది. సో కాబట్టి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నింటినీ మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న తర్వాత వీటిని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మిక్సీలో మొత్తం తీసుకున్నాను. మిక్సీ పైన మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ చేసుకున్న తర్వాత పౌడర్ ఎలా ఉందో. పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని ప్లేట్ తీసుకొని జల్లించుకోవాలి. ఒక జల్లెడ తీసుకొని ఆ పౌడర్ని కొంచెం కొంచెంగా పౌడర్ మొత్తాన్ని జల్లించుకోవాలి. పౌడర్ అనేది మెత్తగా పట్టుకోవాలండి. గరుకుగా ఉన్నట్లయితే చర్మానికి ర్యాషెస్ అనేవి వస్తాయి. కాబట్టి పౌడర్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో జల్లించుకున్న తర్వాత పైన ఇంకా కొంచెం గరుకు అనేది ఉంటుంది. మళ్ళీ దానిని మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. సో ఓన్లీ మెత్తని పౌడర్ మాత్రమే తీసుకోవాలి. దీనిని చిన్నపిల్లలకి రాయడం వలన కూడా చిన్నపిల్లల చర్మం కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరుస్తుంది. చూసారు కదా, మెత్తని పౌడర్లా రెడీ చేసుకున్న తర్వాత దీనిని ఒక ప్లాస్టిక్ బాటిల్లో కానీ ఒక గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. సో అంతేనండి, ఇంట్లోనే ఈజీగా సున్నిపిండిని ఇలా ప్రిపేర్ చేసుకొని డైలీ వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మ చేతి రుచి.